పూజ్య లాలాజీ మహారాజ్ 151వ జయంతి ఉత్సవ వేడుకల సందర్భంగా దాజీ ఇచ్చిన సందేశం. ఫిబ్రవరి 2024. సంతోషంగా ఉండే అభ్యాసుల్లా వెలుగుతూ ఉండండి. మీ హృదయాన్ని అవ్యక్తం చేయడమే గాక మీరు అనుసరిస్తున్న ఆధ్యాత్మిక పదం చాలా ఉదాత్తమైనదని, మీ భౌతిక జీవనం అంత తేలిగ్గా లేకపోయినా ఈ మార్గాన్ని అనుసరించడం వల్ల ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని తెలియజేయండి. ఈ మార్గం ఎక్కడికి దారితీస్తుందో బాగా అర్థమైతే మీకు కష్టాలు కలిగినా కూడా ఎక్కువగా ప్రభావితం కాకుండా మీరు జీవించగలుగుతారు. లాలాజీ మహారాజ్, ఆదివారం, జూన్ 27, 1999, ఉదయం 10 గంటలు. ఆధ్యాత్మిక ఉన్నతి అంటే విచారానికి పర్యాయపదం అనుకోకండి. ఆధ్యాత్మిక ఉన్నతి అంటే విచారానికి పర్యాయపదం అనుకోకండి. మేమందరం ఆనందంగా ఉన్నాం, అది మర్చిపోకండి. లాలాజీ మహారాజ్, సోమవారం, ఆగస్టు 14, 2000, సాయంకాలం 5 గంటలు. బలంగా సంతోషంగా ఉండండి. ఆనందమే కృపను ఆకర్షిస్తుంది అన్న విషయం మీ అందరికీ బాగా తెలుసు. కాబట్టి ప్రశాంతంగా చిరునవ్వు కలిగి ఉండండి నా ప్రేమ కోసం. బాబూజీ మహారాజ్, ఆదివారం, జూన్ 14, 1998, ఉదయం 11:30 గంటలు. సహజ మార్గ సాధన చేపట్టడానికి కేవలం సంసిద్ధతే ఏకైక యోగ్యత అని బాబూజీ మహారాజ్ గుర్తించారు. సంసిద్ధత అంటే నా హృదయం ప్రకారం ఆనందంతో అభ్యాసం చేయడమే. సంతోషంగా ఆనందంగా ఉండే హృదయం అప్రయత్నంగానే కృపను ఆకర్షిస్తుంది. దీనితో పోల్చి చూస్తే సంసిద్ధంగా లేని హృదయం కట్టుదనంతోనూ, కోపంతోనూ, కోరికలతోనూ బరువెక్కిపోయి పైనుండి వచ్చే కృపావృష్టి యొక్క దారిని వడ్డించేస్తుంది కూడా. పరివర్తన ప్రక్రియలో మన మాస్టర్లు మనందరము ఆనందంగా పాల్గొనాలని ఆశిస్తున్నారు. అందరిలోనూ అటువంటి ఆనందాన్ని పెంపొందాలనే ఈ క్రింది సూత్రాలను ఉల్లేఖించడమైనది. 1. తల్లిదండ్రులు, సమాజము, మనందరము ఏర్పరిచిన నిర్బంధాలను తొలగించేయండి. మన ఇష్టాల వల్ల, అయిష్టాల వల్ల, తల్లిదండ్రులు, సమాజము వంటి ఇతర బాహ్య విషయాల వల్ల అలవడిన విలువల వల్ల కొంతేమో మన జీవితానుభవాల వల్ల మన ఉద్వేగ స్థితి లోబడి ఉండే పరిస్థితిలో ఉంటుంది. ఇలా కొన్ని పరిస్థితులే మన ఆనందాన్ని శాసిస్తే హృదయంలో నిజమైన ఆనందం ఎలా చోటు చేసుకుంటుంది? అన్ని పరిస్థితుల్లోనూ సంతోషంగా ఉన్నవాడే నిజంగా సంతోషంగా ఉండటం అంటే అన్నారు బాబూజీ. ఆనందానికి షరతులు ఉండవు. ఫలానా పరిస్థితుల్లోనే సంతోషంగా ఉండగలుగుతాను అంటూ ఎటువంటి షరతు విధించనప్పుడే అది వికసిస్తుంది. కోరిక ఉన్నప్పుడు సంతోషం ఆ కోరిక నెరవేరడంపై ఆధారపడి ఉంటుంది. కోరిక నెరవేరకపోతే మనం నిరాశకు, నిరుత్సాహానికి గురవుతూ ఉంటాం. మన ఉద్వేగ లోలకం ఒక చివరి నుండి మరో చివరికి ఊగుతూ ఉంటుంది. సంతోషం నుండి బాధ వరకు ఊగుతుంది. మన సంతోషం పరిస్థితులను బట్టే ఉన్నట్లయితే ఆ పరిస్థితి అనుకూలించకపోతే మనకు సంతోషం ఎప్పటికీ కలగదు. కోరిక యొక్క నిరర్థకత్వాన్ని గుర్తించిన వాళ్ళు వివేకవంతులు. ఆనందం అనేది నిజానికి ఏ ప్రాపంచిక వస్తువుపైన ఆధారపడి లేదని సాధకుడు గుర్తించగలుగుతాడు. యౌగిక ప్రాణాహుతి ప్రసరణ వల్ల సాధకుడు మొదటి నుండి ఉన్నత స్థితులను అనుభూతి చెందుతాడు. ఫలితంగా అప్రయత్నంగానే అల్పమైన సుఖాల పట్ల అనాసక్తి, నిర్లిప్తత ఏర్పడతాయి. ఈ విధంగా ఉన్నతమైన వస్తువు నుండి అల్పమైన వస్తువును సహజంగా విచక్షణతో గ్రహించగలగడమే వివేకం. ఈ అనాసక్త స్థితే తనంత తానుగా వైరాగ్యంగా పరిణతి చెందుతుంది. సాంప్రదాయపరమైన పద్ధతులు విఫలమవడానికి కారణం అవి సాధకుల్లో ఇటువంటి ఉన్నత స్థితులను సృష్టించలేకపోవడమే. ఉన్నతమైన అనుభూతి లేకపోతే వైరాగ్యం వల్ల ఏ ఆనందమూ కలగదు. ఎందుకంటే మరింత సూక్ష్మ స్థితులు అందుబాటులోకి రానట్లయితే సాధకులు ప్రాపంచిక సుఖాలకు వాడు దూరమైపోయారని భావిస్తారు. అటు ఇటు కాకుండా ఒంటరిగా ఉండిపోయాననే భయానికి లోనవుతారు. ప్రాపంచిక మనుషులు మనకంటే ఎంతో సంతోషంగా ఉన్నారనే నమ్మకం దృఢమై తమ వ్యక్తిగత నిర్బంధాలకు సాంస్కృతిక
నిర్బంధాలకు లొంగేలా దుర్బలుడవుతారు. అందుకే విరాగులందరూ అరణ్యాల్లోనే తమ జీవితాలు గడిపేవారు. తమ సాంస్కారిక ప్రభావాల వల్ల మళ్ళీ బాహ్య ప్రలోభాలకు లొంగి తిరిగి ప్రాపంచిక లోకంలోకి ప్రవేశించకుండా దూరంగా ఉండేవారు. రెండవ సూత్రం, ఆశించకండి. ఇతరుల్లో ఆదర్శకరమైన పరిపూర్ణతను వెతకవద్దు. చిన్న చిన్న విషయాల గురించి ఆలుమొగలు పోరాడుకోవడం ఒక్కసారి ఊహించండి. విడిపోయే సాహసం చేయలేరు. కలిసి జీవించడంలో ఆనందం లేకుండానే జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఇతరులలో పరిపూర్ణత వెతకడం, ముఖ్యంగా మీరు ప్రేమించే వ్యక్తుల్లో వెతకడం వల్ల అది కనుగొనలేక అయిష్టత ఏర్పరచుకోవడం, ఫలితంగా వారి పట్ల ప్రేమ ప్రవహించడం ఆగిపోతుంది. ఇలా కట్టుకట్టుకుపోయిన ప్రేమ ఒక రకంగా ఆత్మాహుతే అవుతుంది. అవతలి వ్యక్తి మారుతున్నట్లుగా నకిలీ చిరునవ్వులతో, నకిలీ మర్యాదలతో, నకిలీ గౌరవంతో, నకిలీ ప్రవర్తనతో నటించవచ్చు. కానీ ఈ విధంగా కొనసాగడం వల్ల కపటమే ప్రబలం అవుతుంది. దీనివల్ల వాతావరణం కపటానికి, డాంబికానికి పరాకాష్ఠగా తయారవుతుంది. కాబట్టి నిర్ధారణ ఏంటంటే, ఆనందంగా ఉండాలంటే ఏవి ఆశించకండి. మూడో సూత్రం, ఎప్పుడూ బేరసారాలు చేయకండి. నేను నీకు ఇది ఇస్తా, నువ్వు నాకు అది అనే ధోరణి అనమాట. ఇది మన జీవితాల్లో చాలా కీలకమైన సమస్య. కొంతమంది నేను చేయగలిగింది చేసేసాను అంటూ తాము నిర్వర్తించవలసిన బాధ్యతల నుండి చేతులు గడిగేసుకుంటారు. సహజంగానే వాళ్ళ ఆనందం ఆవిరైపోతుంది. ఉదారంగా ఇవ్వడంలోనే ఆనందం పుడుతుంది. పిసినారిగా ఉంటే ఆనందం తగ్గిపోతుంది. ఇతరులకు ప్రేమతో ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువగా ఇవ్వాలనిపిస్తుంది. ప్రేమను కానీ సేవను కానీ తన కోరికలు తీరే వరకు అందించకుండా ఉండటం కష్టాల సునామీని ఆహ్వానిస్తున్నట్లే. నేను ఆమెను ప్రేమించాను కానీ ఆమె నన్ను తిరిగి ప్రేమించలేదు అనే సన్నివేశం చాలా విచారకరం. నేను కేవలం ఇవ్వాలి కానీ తిరిగి అవతల వ్యక్తి నుండి ఏది కోరకూడదు. అప్పుడు అది వ్యాపార ధోరణి అవుతుంది. లావాదేవీలు తాత్కాలికంగా సంతోషాన్ని కలిగిస్తాయి కానీ నిజమైన ఆనందాన్ని ఇవ్వవు. జనం ఆలయాల్లో ఉండే దేవీ దేవతలను కూడా విడిచిపెట్టరు ఈ విషయంలో. అక్కడ కూడా బేరసారాలే ప్రధానంగా జరిగేది. భగవంతుడా, నువ్వు నాకు అది ఇస్తే నేను నీకు ఇది ఇస్తా, నేను నీకు ఇది చేస్తా అండం. అటువంటి నిమ్న స్థాయిలో మీరు పూజించే, ప్రేమతో సేవించే దేవీ దేవతలతో వ్యాపారం చేస్తున్నప్పుడు సిగ్గుగా అనిపించదా? లేక కేవలం మీ స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్నారా? లోపల మీరు మోసం చేస్తున్నారని తెలిసి కూడా నిజంగా ఆనందం కలిగే అవకాశం ఉంటుందా? ఇతరులను మోసం చేసే ప్రయత్నంలో ఉన్నవాడు చివరికి తనను తానే మోసం చేసుకుంటున్నాడు. 4వ సూత్రం, అందరి పట్ల కృతజ్ఞత కలిగి ఉండండి. మనం ఆశించిన దానికంటే ఎక్కువగా ఏదైనా పొందినప్పుడు సాధారణంగా కృతజ్ఞత ఏర్పడుతుంది. మనసులో శాశ్వతంగా ఈ కృతజ్ఞతా స్థితిలో ఉండటం ఎలా? ఎటువంటి ఆశలు పెట్టుకున్నప్పుడు మనం అందుకునే ప్రతీదీ కూడా అదనంగా వస్తున్నట్లుగా అనిపిస్తుంది. కృతజ్ఞతతో అందుకోవడం జరుగుతుంది. సంతుష్టులై ఉండటం మంచిదే, కానీ కృతజ్ఞత అనేది మరింత గొప్పది. ఎందుకంటే జరుగుతున్న ప్రతీదీ కూడా ఒక దివ్య కాన్పుగా అనిపిస్తుంది. ప్రియతముని వద్ద నుండి ప్రేమతో అందుకున్న కానుకగా అనిపిస్తుంది. అందిన కానుకలన్నిటినీ దివ్య ఆశీస్సులుగా భావించినప్పుడు ఇచ్చేవారి పట్ల అద్భుతమైన బంధం ఏర్పడి నిగూఢమైన ఆనందం పెళ్ళుగుతుంది. మీ పట్ల మీరు 5వ సూత్రం, మీ పట్ల మీరు ప్రేమిస్తున్న వారి పట్ల ఉన్న మీ నిబద్ధతను సంపూర్ణంగా నెరవేర్చండి. ఏదైనా దొంగిలించారనుకోండి, అందులో పూర్తి ఆనందం ఉండదు. మామిడి పండును దొంగిలిస్తే దాని రుచి అంత తీగా ఉండదు. సక్రమంగా సంపాదిస్తే ఉండే ఆనందం వేరేగా ఉంటుంది. కొంతమంది దొంగిలించామని గర్విస్తూ ఆనందిస్తున్నట్లుగా నటిస్తూ లోపలున్న భారాన్ని, తమ అపరాధ భావాన్ని కప్పిపుచ్చుకుంటూ ఉంటారు. అలాగే మన పట్ల, ఇతరుల పట్ల మనం నిర్వర్తించవలసిన పవిత్ర ధర్మాలను విస్మరిస్తే ఈ బాధ్యతలను నెరవేర్చడానికి అవసరమైన అత్యవసరమైన వనరులు అంటే సమయాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఈ పరిస్థితిలో మనం నిర్వహిస్తున్న కార్యకలాపాల్లో కూడా ఉండవలసిన మాధుర్యం ఉండకపోగా పోగొట్టుకున్న పరిణతికి సంబంధించిన అవకాశాలను తలుచుకొని కొంత విచారం కూడా చోటు చేసుకుంటుంది. ఇందుకు భిన్నంగా మన పవిత్ర ధర్మాలను నిర్వర్తించడం వల్ల
అపరిమితమైన ఆనందాన్ని అవ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఆనందం అనేది సాత్విక స్థితిగా పరిగణిస్తారు. ఇది సూక్ష్మ చర్యకు సంబంధించినది. భౌతిక సుఖాల కోసం చేసే ప్రయత్నం కాకుండా, లేక గాఢ వాంఛ అనే రాజసిక ప్రయత్నం కాకుండా, సూక్ష్మమైన సాత్విక ప్రయత్నం. దివ్య చేతనతో చేసే ఏ పనైనా సాత్వికంగా మారిపోతుంది. ఈ అంశం చాలా కీలకమైనది. ఎందుకంటే శరీరంతో కూడి ఉన్న ఆధ్యాత్మిక సాధకులుగా మనం ఒక అడుగు బ్రైటర్ వరల్డ్లోనూ మరొక అడుగు భూమి మీద ఉంచుతాం. ప్రాపంచికపరమైన ప్రతి పని స్వాభావికంగా సాత్వికమైనది కాదు. అయినా నిరంతర స్మరణ ద్వారా మనం అన్ని పనులను సాత్వికంగా ఆనందంగా చేసుకోవచ్చు. అంతరంగ వైరాగ్య స్థితిలో మన చర్యలన్నీ ఇటువంటి వ్యాపార ధోరణి లేని చర్యలే అవుతాయి. మనం మన నిత్య కార్యకలాపాలలో కేవలం ఒక లీలలో పాల్గొంటున్నట్లుగా నిమగ్నం అవుతాం. స్వతసిద్ధంగా ఉండే వాటి విలువ కోసం పనిచేస్తాం, కానీ వ్యక్తిగతంగా ఎటువంటి ప్రయోజనం పొందాలని పనిచేయం. లేక కనిపించకుండా దాగిన లక్ష్యాలు కూడా ఏవీ ఉండవు. వైరాగ్య భావంతో వ్యక్తి జీవితం ఉల్లాసంతో ఆనందంతో నిండిపోతుంది. ఇది నిష్కామ కర్మ యొక్క ఒక లక్షణం. 6వ సూత్రం, క్షమించడం నేర్చుకోవాలి. ఆనందం, కటుతనం లేక ప్రతీకారం కలిసి ఉండగలవా? మనం క్షమించడం నేర్చుకోవాలి. క్షమ అంటే ఉదారత. నిజమైన విరాగి యొక్క హృదయంలో ఉండేటువంటి ఉదాత్తమైన లక్షణం. శ్రీకృష్ణ భగవానుడిది, కర్ణుడిది, అర్జునుడిది ఒక కథ ఉంది. ఈ కథను గుర్తుంచుకోండి. కర్ణుడి శత్రువైన అర్జునుడు కర్ణుడు ఉదారతను గురించి అతను అంత ప్రసిద్ధుడు ఎందుకు అయ్యాడు అని శ్రీకృష్ణ భగవాను అడుగుతాడు. కృష్ణ భగవానుడు 2 పర్వతాల బంగారం సృష్టించి 2 బంగార పర్వతాలను సృష్టించి ఒక్క రోజులో ఇదంతా దానం చేసేయమంటాడు. అర్జునుడు ఈ బంగారం దానం చేయడానికి చాలా కష్టపడతాడు. ఎంత బంగారం దానం చేసినా ఇంకా ఆ కొండలు తరగనట్లే ఉన్నాయి. రోజంతా గడిచిపోయినా కూడా ఆ 2 పర్వతాలు ఇంకా అలాగే ఉన్నాయి. కృష్ణ భగవానుడు కర్ణుని పిలిచి ఈ బంగారం దానం చేయమన్నాడు. ఆ మార్గంలో అటుగా వచ్చే మొదటి 2 వ్యక్తులకి తొలక పర్వతాన్ని దానం చేసేశాడు. క్షణకాలంలో వైరాగ్యంతో కూడిన పనిని చేసి చూపించాడు. నిజమైన విరాగికి నాది అనేది తలంపే ఉన్నది. అందుకే వాళ్ళ ఉదారత అపరిమితంగా ఉంటుంది. క్షమించడం అనేది కూడా ఉదారతతో కూడిన చర్యే. ఇందులో నాది అనే భావం ఉండదు. అనాసక్తి, వైరాగ్య భావం సమక్షంలో కటుతనం ఉండడానికి వీలుండదు. క్షమాగుణం సహజమైపోతుంది, అప్రయత్నంగా వచ్చేస్తుంది. 7వ సూత్రం, ఈర్ష్యకు కానీ అసూయకు కానీ పక్షపాత ధోరణికి కానీ ఆశ్రయం ఇవ్వకండి. అటువంటి విషపదార్థాలు మన హృదయంలో చోటు చేసుకోకూడదు. మనం కోరుకున్న వస్తువు అవతల వ్యక్తి వద్ద ఉంటే మన వెలితిని గుర్తు చేసి ఆ వ్యక్తి పట్ల కటుతనాన్ని పెంచుకునేలా చేస్తుంది. ఫలితంగా అతను శత్రువుగా మారతాడు. ఈ సమస్య కూడా నాది అనే భావం యొక్క పర్యవసానమే. అహం యొక్క అభివ్యక్తీకరణే. ఆధ్యాత్మిక పథంలో అతిపెద్ద అవరోధం పక్షపాత ధోరణేనని బాబూజీ చెబుతూ ఉండేవారు. ఇది మాత్సర్యం వల్ల కలుగుతుంది. ఇది కూడా అహం యొక్క అభివ్యక్తీకరణే. భగవంతుడు అందరిలో ఉన్నాడు కాబట్టి ఎవ్వరినీ ఏ కారణం చేతనైనా కూడా ద్వేషంతో చూడవలసిన పని లేదని బాబూజీ మనల్ని వినమ్రత అలవర్చుకోమని సూచిస్తారు. 8వ సూత్రం, తక్కువగా ఉండటం, ఎక్కువ అవ్వాలని కాంక్షించండి. ఆనందం అంటే తేలికదనం. ఆనందం అంటే భారం లేకపోవడం, ఏ నిర్బంధాలు లేకపోవడం, కోరికల నుండి విముక్తి కలిగి ఉండటం, ఆ కోరికల లక్ష్యాల పట్ల అలక్ష్యం కలిగి ఉండటం, శరణాగతి ఇటువంటి తేలికదనాన్ని, స్వేచ్ఛను తీసుకొస్తుంది క్రమంగా. ఇది ఆనందం తప్ప మరొకటి కాదు. జీవన ప్రవాహం అంతా కూడా ఈ వైరాగ్యం, స్వేచ్ఛ దిశగానే ఉంటుంది. కేవలం కోరికలు లేని హృదయం మాత్రమే ఏమాత్రం బరువు లేకుండా ఉంటుంది. అందుకే మనం తక్కువ అనేది ఎక్కువగా ఉండాలని కోరుకోవాలి. దీనికి శరణాగతే మార్గం. ఆనందంతో ఉండే హృదయంగా వికసించాలంటే
శరణాగతి ఎందుకు అవసరం? శరణాగతి ద్వారా మాత్రమే మన భారాన్ని విడుదల చేయగలం కనుక. అది మన హృదయాన్ని బరువెక్కించే మనం ఆధారపడిన విషయాలన్నిటినీ విడిచిపెట్టేయడం ద్వారా సాధ్యపడు. శ్రీకృష్ణ భగవానుడు నన్నే శరణు వేడు, సర్వపాపాల నుండి నేను నీకు విముక్తినిస్తాను అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. బాబూజీ మహారాజ్ నా ప్రేమ కోసం ఎప్పుడూ ప్రశాంతంగా చిరునవ్వుతో ఉండు అన్నారు. పైన వాక్యాలు అహంకారపూరితంగా అనిపించిన మాస్టర్లు మాత్రం స్వయంగా అహంకార రహితులే. శరణాగతి ప్రక్రియలో వాడు పరివర్తన చెందినవారు. కృతజ్ఞత శరణాగతి లేకుండా ప్రార్థన అనేది అసాధ్యం. శరణాగతి లేదంటే ఇంకా సాధకుడికి భగవంతుడికి మధ్య ఏదో అవరోధం ఉందన్నమాట. సృష్టికర్తను అస్తిత్వాన్ని సృష్టింపబడిన దాన్ని విడదీస్తున్నది ఈ గోడే. ఇది ఈ స్థానంలో ఇలా ఉండగా ఈ రెండు లోకాల మధ్య రసాకర్షణ అంటే ఆస్మాసిస్ సాధ్యమవుతుందా? రసాకర్షణ అనే ఈ సరళ ప్రక్రియే సాధ్యం కానప్పుడు సంపూర్ణ లయావస్థ జరగాలని ఎలా ఆశించగలం? పూర్ణత్వం కేవలం సృష్టికర్తకే అందుబాటులో ఉంటుంది. కీలకాంశం ఏంటంటే నేను కూడా వినమ్రతతో ప్రేమతో అంతే అందుబాటులో ఉన్నానా అన్నదే. మనం కేవలం అభ్యాసం అనే స్థితి నుండి ఆధ్యాత్మిక పదాన్ని అనుసరించే వ్యక్తిగా అక్కడి నుండి కదిలి సంపూర్ణ శరణాగతిలో ఉండే విధంగా వికాసం చెందినప్పుడే నిజమైన ఉపదేశం దీక్ష ఇవ్వడం జరుగుతుంది. బాబూజీ ఒకసారి చారీజీకి ఈ విధంగా రాశారు. నేను అభ్యాసన హృదయాల్లో మెరుపును చూడాలనుకుంటున్నాను. సహజ మార్గ సాధకుడిగా నాలో అది జరిగేలా చేయాలంటే ఎలా? అటువంటి మెరుపు నా హృదయంలో ఉండాలంటే ఏం చేయాలి? నా చిదాకాశంలో మెరుస్తూ ఉండే నక్షత్రాలు కనిపించకుండా మప్పులు ఎందుకు కమ్మేశాయి? వివిధ సాంద్రతలు గల మప్పులు ఏర్పడ్డాయి. కొన్ని అహం వల్ల, కొన్ని అజ్ఞానం వల్ల, మరికొన్ని అన్ని రకాల అంధకారమయమైన కోరికల వల్ల ఏర్పడ్డాయి. మనం జీవితం అంతా ఈ రంగురంగుల చిదాకాశంతో తీరిక లేకుండా ఆడుకుంటూ ఉంటాం. ఏదొక వస్తువుపై ఆధారపడి ఉంటూ ఇందులో నిమగ్నమై ఉండిపోవడం విషాదకరం. మనం శరణాగతిలో ఉన్నప్పుడు అహాన్ని విడిచిపెట్టేయడం వల్ల ఈ మబ్బులు విడిపోయి మనం నిజంగా స్వతంత్రం అవుతాం. శరణాగతి స్థితికి చేరుకోవడం ఎలా? ఆధారపడటం నేర్చుకోండి అన్నారు బాబూజీ స్పందిస్తూ. మనం కేవలం ఆయనపైనే ఆధారపడినప్పుడు మిగిలిన అన్నిటి ప్రభావం మనపై ఇక ఉండదు. మన నిర్బంధ అస్తిత్వం ఇక నిర్బంధాలు లేకుండా ఉంటుంది. మనం స్వేచ్ఛను అనుభవిస్తాం. నిజమైన అర్థంలో మనం సమర్పణ భావంతో ఉన్నప్పుడు ప్రాపంచికంగా ఆధారపడటం అనేది కనుమరుగైపోతుంది. అప్పుడే హృదయంలో మెరుపు వెలుగు ఉద్భవించడం ప్రారంభిస్తాయి. అటువంటి హృదయం ఆనందం అనే పరిమళాన్ని వెదజల్లుతుంది. 9వ సూత్రం ప్రకృతితో శృతి కలిగి ఉన్నాడు. తక్కువ అనేది ఎక్కువ అవడం వల్ల కలిగే ఫలితమే ప్రకృతితో శృతి కలిగి ఉండగలిగే స్థితి. ప్రకృతి అంటేనే సరళత్వం యొక్క సారం అంటారు బాబూజీ. మనం మన సాయంకాల శుద్ధీకరణ ప్రక్రియలో అశుద్ధాలను జటిల తత్వాలను తొలగిస్తాం. అశుద్ధాలు పోయినప్పుడు శుద్ధత్వం మిగులుతుంది. జటిల తత్వాలు తొలగించినప్పుడు సరళత్వం మిగులుతుంది. 10వ సూత్రం కరుణ కేవలం మీ పట్ల మాత్రమే కాదు, ఇతరుల పట్ల కూడా ఉండేలా చూసుకోండి. న్యాయం నిష్పాక్షికంగా ఎలా ఉండాలో కరుణ కూడా అలాగే ఉండాలి. ఇది పక్షపాతం లేకుండా, ప్రాధాన్యత లేకుండా, వివక్ష లేకుండా అందరికీ సమానంగా ఉండాలి. స్వయంపై కరుణ అనేది వీటిల్లోని ఒక అంశం మాత్రమే. కానీ చాలామంది తమ వరకే సంతృప్తి చెందుతూ పరిమితమై తమ పట్ల మాత్రమే కరుణను చూపిస్తూ ఇతరుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు. ఇది నిజమైన అర్థంలో కరుణ కాదు, కేవలం స్వార్థమే అవుతుంది. చుట్టూ ఉన్నవారు బాధలు పడుతూ ఉండే ఆనందంగా ఉండడం అసలు సాధ్యమేనా? మానవ హృదయం ఇతరుల బాధలతో సంబంధం లేకుండా ఉండలేదు. ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక సంప్రదాయాలన్నీ కూడా కరుణను, ఉదారతను, ఇంకా ఇటువంటి లక్షణాలను అలవర్చుకోమని చెప్తూ ఉంటాయి. ఉదాహరణకు యోగ సూత్రాల్లో పతంజలి మహర్షి స్నేహాన్ని, కరుణని, ఆనందాన్ని, తప్పు చేసే వారి పట్ల అలక్ష్యాన్ని,
అలవర్చుకోమంటారు. బౌద్ధ మతంలో ఈ 4 లక్షణాలని బ్రహ్మ విహారాలని అంటారు. అంటే కొలవలేనివి విలువలు అని అర్థం. ఈ 4 లక్షణాలని భక్తి జైన సంప్రదాయాల్లో కూడా చెప్తూ ఉంటారు. వీటిని వైశ్విక విలువలుగా పరిగణిస్తారు. 11వ సూత్రం, ఆనందంగా ఉండటం, కృతజ్ఞత, వినమ్రత అనేవి స్వతసిద్ధంగానే మన అంతరంగ వాతావరణంగా మారిపోవాలి. ఉద్దేశపూర్వకంగా మీ హృదయం కేవలం వికాసం చెందే విధంగా మీ వాతావరణాన్ని ఎంచుకోండి. అష్టావక్ర మహర్షి చెప్పిన ఈ క్రింది లక్షణాలు ఆధ్యాత్మిక వికాసానికి అనుగుణంగా ఉండేటువంటి అంతరంగ వాతావరణానికి ప్రధాన అంశాలు కావాలి. ఆయన అంటారు, అష్టావక్ర గీతలో అష్టావక్రుడు అన్న మాటలు, నువ్వు గనక ముక్తిని కోరుకున్నట్లయితే ఇంద్రియపరమైన విషయాలను విషంగా భావించి క్షమ, చిత్తశుద్ధి, కరుణ, సంతుష్టి, సత్యనిష్టలను ఈ విషయానికి ఇరుగుడుగా అలవర్చుకో అంటారు. ఆనందాల్లో వివిధ రకాల ఇంద్రధనస్సులు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క స్థాయిలో పుష్టి ఇస్తూ ఉంటుంది. ఆనందం అనేది స్వచ్ఛమైన కల్తీ లేని స్థితి. సంతోషానికి వ్యతిరేక పదం విచారం అయినప్పటికీ, సుఖానికి వ్యతిరేక పదం దుఃఖమైనప్పటికీ, ఆనందానికి వ్యతిరేక పదం లేదు. ఈ ఆనందం భౌతిక స్థాయిలో సుఖంగా అనుభూతి చెందడం జరుగుతుంది. అది స్థూల శరీరానికి పోషణ ఇస్తుంది. సూక్ష్మ శరీరంలో సంతోషంగా అనుభవాన్ని ఇస్తుంది. సూక్ష్మ శరీరాలకు పుష్టిని కలిగిస్తుంది సంతోషం. తన ప్రామాణిక స్థాయిలో ఆనందం అనేది కారణ శరీరానికి పోషణ ఇస్తుంది. దీన్నే ఆనందమయ కోశం అంటారు. ఆనందమయ కోశంలో ఆనందంగా అభివ్యక్తమవడం ఆత్మకు అతి సమీపంలో ఉండడమే కారణం. ఆత్మ అనేది శుద్ధ బీజ స్థితి. ఆనందం ఎంత స్థూలంగా అభివ్యక్తమైతే దాని అనుభూతి అంత తక్కువ సంతృప్తికరంగా ఉంటుంది. ఉదాహరణకు, గతంలో సుఖానికి సంబంధించిన జ్ఞాపకం సాధారణంగా వ్యక్తిని నిస్పృహకు దారితీస్తుంది. కోరికలు తీవ్రతలను చేసి మరలా అనుభవంలోకి రావాలని ఆశిస్తుంది. ఇందుకు భిన్నంగా గతంలో కలిగిన ఆనందానుభూతి మరలా వర్తమానంలో కూడా అదే ఆనందాన్ని కలిగిస్తుంది. మన ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభించక ముందు మనం ఆనందంతోనూ, ఆ తర్వాత పరమానందంతోనూ మనల్ని మనం ఒకటిగా భావించే ముందు మన శారీరక స్థాయిలో ఉండే సుఖంతోనే సంబంధం కలిగి ఉంటాం. కానీ మనం ఆత్మదిశగా కదులుతున్నప్పుడు మనం పరమానందాన్ని కూడా దాటి వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే ఆత్మ పరమానందానికి కూడా అతీతమైనది కాబట్టి. ఈ పరివర్తన సాధ్యమయ్యేలా చేయడం మాస్టర్ పని. పరమానందాన్ని పరిత్యజించడం అసాధ్యం. ఎందుకంటే ఈ పరిత్యజించే ప్రక్రియే మరింత పరమానందాన్ని కలిగిస్తుంది. అందుకే మనం ఆ పనిని మాస్టర్కి వదిలిపెట్టేయాలి. మనం మనలో పైన చెప్పిన సూత్రాలను అనుసరిస్తూ ఆనందాన్ని సృష్టించుకునే పనిలో దృష్టి సారించాలి. ఆనందం యొక్క పరిపూర్ణ స్థితిని చేరుకున్నప్పుడే మనం ఇంకా అతీతంగా ముందుకు సాగి బీజస్థాయిలో ఉండే స్థితికి లేక ఆ శూన్య స్థితికి చేరుకోగలిగే అవకాశం ఏర్పడుతుంది. ప్రేమతోనూ గౌరవంతోనూ, కమలేష్. దాజీ ఇచ్చిన సందేశం పూజ్య లాలాజీ మహారాజ్ 151వ జయంత్యోత్సవ వేడుకల సందర్భంగా ఫిబ్రవరి 2024 కాన్హా శాంతివనం.